లో రిజర్వేషన్ల కోటపైన కొత్త చర్చ, రిజర్వేషన్ల విధానం మారాల్సినటువంటి సమయం వచ్చిందన్నటువంటి చర్చ సాగుతోంది. హైకోర్టులో కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు అడ్వకేట్ రవివర్మ. తెలంగాణలో 85% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభాకి బీసీలకు ఇప్పుడు 42% ఇస్తే కూడా 67% చేరుకుంటాయి. 85% జనాభాకి రిజర్వేషన్ కోట, 15% ఓసీలకు 33% రిజర్వేషన్ దక్కినట్లయినటువంటి వాదన వినిపించారు. సో జనరల్ సీట్లలో, ఎందుకంటే జనరల్ సీట్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పోటీ కాస్త తక్కువగా ఉంటుంది అన్నటువంటి వాదన అయితే తెరపైకి తీసుకొచ్చారు. రైట్, నాగేశ్వర్ గారు, తెలంగాణలో రిజర్వేషన్ల కోట, దానికి సంబంధించినటువంటి చర్చ, కొత్త చర్చకు ఎట్లా తెర తీసినట్టుగా చెప్పొచ్చు? అంటే మీకు ఒకటి మనకు అర్థం కావాల్సింది, సుప్రీంకోర్టు ఇందిరా సహాని తీర్పు, మండల్ కమిషన్ తీర్పులో కూడా చెప్పింది, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ అడిక్వేట్. అంటే జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు. అది చాలినంత ప్రాతినిధ్యము లభించిందా లేదా అన్నదే క్రైటీరియా. అడిక్వేట్ తప్ప ప్రపోర్షనేట్ కాదు అని. అందువల్ల జనాభా ప్రాతిపదికగా మేము రిజర్వేషన్లు ఉండాలన్నది ఎస్సీ ఎస్టీల వరకు మన దేశంలో అమలు అవుతున్నాయి తప్ప ఇతర రిజర్వేషన్లు అలా అమలు కావు. ఇది మొదటిగా మనకు అర్థం కావాలి. ఎందుకంటే మీకు మండల్ కమిషన్ కూడా దేశంలో ఓబీసీలు 52%, 52% అన్నారు. కానీ 52% రిజర్వేషన్ ఇవ్వలేదు కదా, అందులో సగమే ఇచ్చారు కదా, ఎవరు అభ్యంతరం చెప్పలేదు కదా. కారణం అదే ఇందిరా సహాని తీర్పులో చెప్పిన అడిక్వేట్ వర్సెస్ ప్రపోర్షనేట్. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు నినాదాలు ఇవ్వచ్చు, మేమెంతో మాకంత వాటా అని. సో బట్ రియాలిటీ వాట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ లేట్ పొజిషన్? సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ భాష్యం ప్రకారం జనాభాకు దామాషాలో రిజర్వేషన్లు ఉండవు. అవి అన్ని వర్గాల ప్రజలు కనీసం చాలినంత ప్రాతినిధ్యం ఉందా లేదా అనేదే క్రైటీరియా. అందువల్ల ఈ 67% మాత్రమే అవుతున్నాయి రిజర్వ్ కేటగిరీస్కు రిజర్వేషన్లు, జనాభాలో వాళ్ళు 85% అనే లాజిక్ కరెక్ట్ కాదు. రెండవది, మిగతా 33% రిజర్వ్ ఫర్ అప్పర్ కాస్ట్ అనేది కూడా నిజం కాదు. అది 33% ఓపెన్ కేటగిరీ, అందులో ఎవరైనా పోటీ పడవచ్చు. డెఫినెట్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు తక్కువ పోటీ పడుతున్నారా, ఎక్కువ పోటీ పడుతున్నారా అనే చర్చ ఉండొచ్చు. కానీ దే ఆర్ నాట్ రిజర్వ్ ఫర్ ఓసీస్. సో అది ఓపెన్ కేటగిరీ తప్ప అప్పర్ కాస్ట్ కోటా కాదు 33%. ఇది రెండవది. మూడవది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ల పైన ఆ ప్రశ్న కరెక్ట్. ఇప్పుడు అడ్వకేట్ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు 10% ఇచ్చారు. మీకు మనకందరికీ తెలుసు, ఎకనామికల్లీ వీకర్ అంటే ఒక సాలరీడ్ మిడిల్ క్లాస్ మినహా మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ పట్టుకొచ్చి డబ్బున్నోడు కూడా, కోట్ల వ్యాపారాలు చేసేవాడు కూడా మీరు ఈడబ్ల్యూఎస్ అని చెప్పచ్చు. హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఎకరం భూమి అధికారికంగా 2 లక్షలు ఉంటుంది, కానీ రియాలిటీ 2 కోట్లు ఉంటుంది. మీరు అక్కడ 20 ఎకరాలు ఉన్నాయనుకోండి, మీకు యాక్చువల్గా మీకున్నది ఎంత? 20 × 2 లక్షలు, 40 లక్షలే. 40 లక్షల పైన 20 ఎకరాల పొలంలో నాకేం పంట పండట్లేదు అంటే ఈడబ్ల్యూఎస్ అవుతారు. కానీ అది 20 × మీకు 40 కోట్ల ఆస్తి మామూలు విషయం కాదు కదా. గవర్నమెంట్లో ఒక ఆఫీస్ బాయ్గా పనిచేసిన వారికి రిజర్వేషన్ ఉండదు, 40 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే అది ఈడబ్ల్యూఎస్ అంటే మన దేశంలో ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. అంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో 15% మీకు అప్పర్ కాస్ట్ జనాభా ఉంది. అందులో 90% ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే ఈ సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతారు కనుక. 90 కాకపోతే 80 అవుతారు, అంటే అరౌండ్ 12% ఆఫ్ ద అప్పర్ కాస్ట్ ఎలిజిబుల్ అంటారు. వాళ్ళ 10% ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది. అది ఎలా కరెక్ట్ అవుతుంది? మీకు 50% పైగా ఉన్న బీసీలకేమో అందులో సగమే ఉంటుంది రిజర్వేషన్లు. కానీ మీకు అప్పర్ కాస్ట్ కోమో దాదాపు జనాభాకు ఈక్వల్గా వస్తుంది ఈడబ్ల్యూఎస్. రిజర్వేషన్లు వచ్చినప్పటి నుంచి నేను ఈ ప్రశ్న రైజ్ చేస్తూనే ఉన్నాను, కానీ ఎవరు పట్టించుకోలేదు కదా. నిజమే, మరి అది జనాభాకు దామాషలో ఇవ్వడం కరెక్ట్ కాదన్నప్పుడు అన్ని వర్గాలకు కరెక్ట్ కాదు కదా. అందువల్ల రిజర్వేషన్ల విషయంలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన సమాజంలో అటు మెరిట్ను, ఇటు సోషల్ జస్టిస్ను బ్యాలెన్స్ చేయడానికి, అటు రైట్ టు ఈక్వాలిటీని అఫర్మేటివ్ యాక్షన్ అంటారు, సామాజిక న్యాయాన్ని బ్యాలెన్స్ చేయడానికి 50% లిమిట్ సుప్రీంకోర్టు విధించింది. దానికి ఒక లాజిక్ ఉంది, తర్కం ఉంది.
అందువల్ల ఇప్పుడు ఎవరికి సమాజంలో ఎవరికి ఎంత వాటా అంటే అంత వాటా అంటే కూడా మళ్ళీ అదొక ఛాలెంజ్ వస్తుంది. ఇప్పుడు బీసీలు అంటే ఒకే కులం ఉండదు, అందులో కొన్ని కులాలే ఎక్కువ ప్రయోజనం పొందడం లేదా? అవును. అన్ని కులాలకు సమానంగా వస్తున్నాయా? సమానంగా ఈవెన్ దళితుల్లో కూడా అనేక కులాలు ఉన్నాయి, అవును. అది ఒక గిరిజనుల్లో అనేక కులాలు ఉన్నాయి, అందరికీ సమానంగా వస్తున్నాయా? చిన్న చిన్న కులాలు కూడా ఉంటాయి, వాళ్ళకి సమానంగా వస్తున్నాయా రిజర్వేషన్? అందువల్ల మీకు బీసీ అనే కేటగిరీకి మాత్రమే చూడకుండా అందులో ఈచ్ కాస్ట్ కనుక చూస్తే రజకులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, మీకు వాళ్ళకు వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్ళ రిప్రజెంటేషన్ వస్తుందా? ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళ జనాభా తగ్గట్టుగా వాళ్ళకి రిప్రజెంటేషన్ వస్తుందా? అందువల్ల ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా. రైట్.